హెలికాప్టర్ వేసుకొని వస్తారు. అవును. సేమ్‌లో అడుగుపెట్టి అవును. భూమిని ముద్దు పెట్టుకుంటారు. అవును. ఇప్పటికి ఆ సీన్ రిఫరెన్స్ చాలా ప్రతి సినిమాల్లో చూస్తాం మనం. వాడతారు. అవును. అండ్ ఆ టైంలో వచ్చిన జనాలు అవును. అందరూ వాళ్ళందరూ కూడాను రియల్ ఫ్యాన్స్. నిజంగా రియల్ చిరంజీవి గారిని చూడడానికి చూడ్డానికి వచ్చినారంట. వచ్చారు. అవును. సో ఆ షార్ట్స్ అవును. అన్నీ సినిమాలో ఒరిజినల్‌గా షాట్స్. పెట్టారు. అవును. క్లైమాక్స్ ఇందిరన్న ఇందిరన్న అని షార్ట్ జనాలు. జనాలు వస్తారు. యాక్చువల్లీ ఇక్కడ ఎండ్ టైటిల్‌లో బాండ్ ఫర్ ద పీపుల్ అని వస్తది. అవును. సినిమా రిలీజ్ టైం అవుతున్నప్పుడే హ్మ్. చిరంజీవి గారు పాలిటిక్స్‌లోకి వస్తారన్న టాక్ నడిచేదంట. హ్మ్. సో ఈ బాండ్ ఫర్ ద పీపుల్ హ్మ్. జనాల ఇందిరా's కోసం టైంకే స్టార్ట్ చేస్తున్నప్పుడు అయినట్టుంది. అంటే ఇట్స్ లైక్ షార్ట్ అనౌన్స్‌మెంట్. సో ఇందిరా టైంకే స్టార్ట్ అయిందన్నమాట ఈ పాలిటిక్స్ అనే యుఫోరియా. ఆ టైంలో టాక్ నడిచేదంట. హ్మ్. చిరంజీవి గారు వస్తారు. ఎందుకంటే 175 డేస్ ఫంక్షన్‌కి చంద్రబాబు నాయుడు గారు అండ్ వెంకయ్య నాయుడు గారు ఇద్దరు వచ్చారు. అవును. సో ఆ టైంలో చాలా మంది కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. అవును. అంటే చిరంజీవి గారు పక్క పాలిటిక్స్ లోకి వస్తారు. అండ్ వెంకయ్య నాయుడు గారు 175 డేస్ షీల్డ్ మన బుల్లి హీరో తేజ సజ్జకు కూడా ఇచ్చారు. ఆ. ఇందిరా సినిమా మనకి ఇప్పుడు ఒక పాన్ ఇండియా హీరోని కూడా ఇచ్చింది తేజ సజ్జాని.